ఏపీలో భూముల విలువ పెరగనుంది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా భూముల మార్కెట్ విలువను పెంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేస్తుంది. మరి ఈ పెంపు సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అసలు ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ప్రతిపాదనలు ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల మార్కెట్ విలువల సవరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా వ్యవసాయ భూములపై ఎకరానికి కనీసం 2 లక్షల రూపాయలు పెంచాలని అధికారులు నిర్ణయించారు. అటు పట్టణాల్లో గజం ధరపై కనిష్టంగా 5% నుంచి గరిష్టంగా 10% వరకు పెంపు ఉండబోతోంది. కొన్ని చోట్ల ఇది ఏకంగా 30% వరకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత వేగంగా సాగుతోంది. ఈ నెల 29న ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 30న వాటిని పరిష్కరిస్తారు. ఇక 31న తుది ఆమోదం తెలిపి ఫిబ్రవరిలో 1వ తేదీ నుంచే కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం స్కెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్లు తగ్గిపోతున్నాయని ఆందోళనలో ఉన్న అధికారులకు ఈ తాజా ధరల పెంపు మరింత గుబులు పుట్టిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాస్త ఆదాయపరంగా రిజిస్ట్రేషన్ శాఖ కుదుట పడుతోంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వస్తోంది. గతంలో లక్ష్యాలపై నెలవారీ సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు రోజువారీ ఆదాయంపై ఆరా తీస్తున్నారు. మార్చి మాసాంతం వరకు ఇదే పరిస్థితి. తాజాగా భూముల విలువ పెంచాలంటూ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. పెంపు ప్రతిపాదనలు చకచకా జరిగిపోతున్నాయి. ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం పెంపు ప్రతిపాదనలు అమల్లోకి తేనున్నారు.